నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. వలసవాదుల కాలంలో ప్రారంభమైన ఒక సాధారణ సంస్థ నేడు ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎలా ఎదిగిందో ఈ వివరణలో చూద్దాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అదేనండి మనందరికీ తెలిసిన బీసీసీఐ. ఇది సాధించిన అసాధారణ పరిణామ క్రమాన్ని, వాళ్లు వాడిన వ్యూహాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన వ్యత్యాసాన్ని గమనిద్దాం. ఇది నిజంగా ఒక డేవిడ్ మరియు గోలియత్ లాంటి కథ అని చెప్పాలి. ఆలోచించండి, 1928లో బ్రిటిష్ వాళ్ల సంస్థ అయిన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్లో కనీసం సభ్యత్వం కోసం ప్రాధేయపడిన బీసీసీఐ ఇప్పుడు 2023 నాటికి వచ్చేసరికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ మొత్తం ఆదాయంలో ఏకంగా 40% శాసిస్తోంది. వలసవాద కాలం తర్వాత అధికార సమీకరణాలు ఎలా తారుమారయ్యాయో చెప్పడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఉదాహరణ మరొకటి ఉండదు కదా. ఈ ఆధిపత్యం ఎలా సాధ్యమైందో మనం ఒక 5 దశల్లో చూద్దాం. వలసవాద మూలాలు, 1983 ప్రపంచకప్ ఉత్ప్రేరకం, దాల్మియా తెచ్చిన వాణిజ్య విప్లవం, ఐపీఎల్ ఆర్థిక బలం, చివరగా వలసవాదానంతర భారతీయ ఆధిపత్యం. మొదటి దశ వలసవాద మూలాల నుండి బీసీసీఐ ఏర్పాటు వరకు చూద్దాం. అసలు బ్రిటిష్ రాజులో ఈ జెంటిల్మెన్స్ గేమ్ ఎలా మొదలైంది? మనకి రికార్డులలో ఉన్నంత వరకు 1721లో సముద్ర ప్రయాణాలు చేసే బ్రిటిష్ నావికులు ఈ ఆటను మొదలుపెట్టారు. అక్కడి నుంచి 1928లో అధికారికంగా బీసీసీఐ ఏర్పాటుకు ఎలా దారితీసిందో ఇక్కడ చూడవచ్చు. 1792లో కలకత్తా క్రికెట్ క్లబ్ ఏర్పడినా అది కేవలం యూరోపియన్లకే పరిమితం. ఆ తర్వాత 1926లో ఇంగ్లండ్ కెప్టెన్ ఆర్థర్ గిల్లిగాన్ భారత్లో పర్యటించినప్పుడు ఇక్కడ ఒక కేంద్ర సంస్థను ఏర్పాటు చేస్తే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్లో భారత్కు సభ్యత్వం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలా ఒక వలసవాద సంస్థ నీడలో బీసీసీఐ పునాది పడిందన్నమాట. ఇక రెండవ దశ విషయానికొస్తే 1983 ప్రపంచకప్ ఉత్ప్రేరకం. ఒక దేశం ఎలా మేల్కొంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న 175 అనే సంఖ్యను బాగా గుర్తుంచుకోండి. అప్పటి జింబాబ్వే మ్యాచ్లో కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మన భారత జట్టును నాటి కెప్టెన్ కపిల్ దేవ్ అజేయంగా 175 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఆ ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ 1983 ప్రపంచకప్లో భారత జట్టు ప్రయాణానికి కాదు, మొత్తం భారత క్రికెట్ చరిత్రకే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. అసలు ఆ గెలుపు ప్రాముఖ్యత ఏమిటంటే అది భారత క్రికెట్ గమనాన్ని శాశ్వతంగా మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ మక్కా అయిన లార్డ్స్ మైదానంలో అప్పటికీ తిరుగులేని జట్టుగా ఉన్న వెస్టిండీస్ను భారత్ ఓడించడం అనేది ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం. అప్పటి వరకు హాకీ తర్వాత ఎక్కడో 2వ స్థానంలో ఉన్న క్రికెట్ ఆ ఒక్క విజయంతో భారతదేశంలో ఒక మతంలాగా మారిపోయింది. దేశం మొత్తం ఈ ఆటకు పిచ్చిగా ఆకర్షితులయ్యారు. అయితే దీని వెనుక ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక చిన్న ఆసక్తికరమైన కథను మనం మాట్లాడుకోవాలి. 1983 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వే ఇంగ్లాండ్ బోర్డును కొన్ని అదనపు పాసులు అడిగారు. కాని వాళ్లు చాలా అవమానకరంగా దాన్ని నిరాకరించారు. ఈ చిన్న సంఘటన సాల్వే గారిలో ఎంత కసిని పెంచిందంటే ఎలాగైనా సరే వరల్డ్ కప్ ఆతిథ్యంపై ఉన్న ఇంగ్లాండ్ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. దాని ఫలితమే 1987 టోర్నమెంటును భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించడం. ఇక మూడవ దశ దాల్మియా మరియు వాణిజ్య విప్లవం. అసలు ఆర్థిక వ్యూహాలను ఎలా మార్చిరాశారో చూద్దాం. ఈ ఆర్థిక అభివృద్ధి దశల వారీగా ఎలా జరిగిందో గమనిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ దాల్మియా ఇంకా ఐఎస్ బింద్రా లాంటి వాళ్లు రచించిన వాణిజ్య వ్యూహాలు అసాధారణమైనవి. ముందుగా 1987లో రిలయన్స్ లాంటి కార్పొరేట్ స్పాన్సర్లను తీసుకురావడం ఒక ఎత్తువైతే, 1995లో సుప్రీంకోర్టు ద్వారా టీవీ ప్రసారాలపై ఉన్న ప్రభుత్వ సంస్థ దూరదర్శన్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడం మరొక ఎత్తు. దీనివల్ల 1996 ప్రపంచకప్ కోసం భారీ స్థాయిలో ప్రైవేట్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ హక్కులను పొందగలిగారు. దీంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక కేంద్రం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నుండి మెల్లగా భారత్ వైపు మళ్లడం మొదలైంది. ఖచ్చితంగా ఇదే సమయంలో సరోగేట్ అడ్వర్టైజింగ్ అనే పద్ధతి కూడా ప్రవేశించింది. అంటే పొగాకు ఉత్పత్తుల స్పాన్సర్ల స్థానంలో ఇతర బ్రాండ్లు రావడమన్నమాట. దీని ద్వారా కార్పొరేట్ డబ్బు ఒక వరదలా క్రికెట్లోకి వచ్చిపడింది. దేశంలో వచ్చిన కొత్త ఆర్థిక విధానాల వల్ల కంపెనీలు తమ బ్రాండ్ల ప్రమోషన్ కోసం
కోట్లు కుమ్మరించాయి. ఈ పరిణామం బీసీసీఐ వాణిజ్య బలాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు 4వ దశకు వద్దాం. ఐపీఎల్ ఆర్థిక విప్లవం. ఇది క్రికెట్కు ఒక అంతిమ ఆర్థిక యంత్రమని చెప్పొచ్చు. ఐపీఎల్ సాధించిన ఈ అద్భుతమైన పేలుడు వృద్ధిని ఈ అంకెల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 2008లో మీడియా హక్కుల విలువ సుమారు $918 మిలియన్ ఉంటే ఇప్పుడు 2023-2027 కాలానికి వచ్చేసరికి అది ఏకంగా $6.2 బిలియన్ చేరుకుంది. ఆలోచించండి, కేవలం 2 నెలల పాటు జరిగే ఒక టోర్నమెంట్ నేడు $18.5 బిలియన్ వ్యాపార సామ్రాజ్యంగా ఎలా మారిందో దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంత అపారమైన లాభాలు ఎలా వస్తున్నాయనుకుంటున్నారా? దానికి కారణం ఐపీఎల్ వాడే ఈ రెవెన్యూ షేరింగ్ మోడల్. ఈ ఆదాయ పంపిణీని గమనిస్తే వచ్చే మొత్తం ఆదాయంలో 50% బీసీసీఐ తీసుకుంటుంది, 45% ఫ్రాంచైజీలకు వెళ్తుంది, మిగిలిన 5% ఆటగాళ్లకు ప్రైజ్ మనీ రూపంలో అందుతుంది. ఈ సిస్టమ్ వల్ల బోర్డుకు ఎప్పటికీ నిరంతరంగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతూనే ఉంటాయి. వాణిజ్యపరంగా ఈ లీగ్ సృష్టించిన కొత్త బ్లూ ప్రింట్ అంతా ఇంతా కాదు. నగరాల పేర్లతో జట్లుండటం, ఆటగాళ్లకు కోట్ల రూపాయలతో బహిరంగ వేలం, వీటికి తోడు బాలీవుడ్ గ్లామర్ను అద్భుతమైన క్రీడకు జోడించటం. ఈ మొత్తం ప్యాకేజీ భారతీయ ప్రేక్షకులు క్రీడలను ఆస్వాదించే తీరునే పూర్తిగా మార్చేసింది. అంతేకాదు, ఇది ఎంత సక్సెస్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు ఇదే మోడల్ను స్ఫూర్తిగా తీసుకొని తమ స్వంత T20 లీగ్లను ప్రారంభించేలా చేసింది. ఇక ఆఖరిది 5వ దశ, వలసవాదానంతర భారతీయ ఆధిపత్యం. ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అనడానికి ఇది అసలైన ఉదాహరణ. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న అపారమైన ఆర్థిక బలం ఇప్పుడు బీసీసీఐకి ప్రపంచ క్రికెట్లో ఎలాంటి పరిపాలన ఆధిపత్యాన్ని ఇచ్చిందో చూద్దాం. 2023లో ఐసీసీ మొత్తం ఆదాయాల్లో 40% దక్కించుకోవడం ఒకటైతే, టెక్నాలజీ పరంగా డిసిషన్ రివ్యూ సిస్టమ్ అంటే డిఆర్ఎస్ అమలును ఏళ్ల తరబడి నిలిపివేయడం, అలాగే 2008లో హర్భజన్ సింగ్ వివాదం సమయంలో ఏకంగా ఆస్ట్రేలియా టూర్ నుండే వైదొలుగుతామని హెచ్చరించడం, తమకు ప్రతికూలంగా వ్యవహరించిన అంపైర్లను తొలగించాలని విజయవంతంగా డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా ఐసీసీ స్థాయిలో బీసీసీఐ తమ పరపతిని ఎలా వాడుకుంటుందో చెప్పే పక్కా ఉదాహరణలు. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు కేవలం బ్రిటిష్ ప్రయోజనాల ఆధిపత్యంలో ఉంటూ వాళ్ల చేతిలో అణిచివేయబడిన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ నేడు పూర్తిగా భారతీయ ప్రయోజనాలే అత్యున్నతమైనవిగా భావించే సంస్థగా రూపాంతరం చెందింది. ఒక సాధారణ బోర్డు నేడు తిరుగులేని గ్లోబల్ క్రికెట్ లీడర్గా ఎదగడం వలసవాదానంతర కాలంలో అధికార నిర్మాణాలు ఎలా తారుమారయ్యాయో అనడానికి ఇదొక అద్భుతమైన నిదర్శనం. ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న: ఆర్థిక శక్తి అనేది చారిత్రక అధికార నిర్మాణాలను ఇలా పూర్తిగా తిరగరాసినప్పుడు భవిష్యత్తులో గ్లోబల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ అంటే ప్రపంచ క్రీడా పరిపాలన ఎలా ఉండబోతుంది? డబ్బు మరియు ఆర్థిక శక్తి క్రీడల చరిత్రను ఎలా శాశ్వతంగా మార్చగలవో ఈ విశ్లేషణ ద్వారా మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఆసక్తికరమైన వివరణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.